అయ్యో రామచంద్ర, సీతారాముల గోత్రం ప్రవర మార్చేశారు. దశరథ రాముణ్ణి రామనారాయణుడు అంటున్నారు. భద్రాచలం రాములోరిపై తెగని పంచాయతీ. ఈ వివాదంపై 2022లో హైకోర్టులో పిటిషన్. 5 పండితులతో కమిటీ వేసిన కోర్టు. 2024లో దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ. ఇప్పటికీ కోర్టుకు సమర్పించకపోవడంపై ధిక్కరణ పిటిషన్. కమిషన్కు నోటీసులు. ఈ నెల 23న హైకోర్టులో విచారణ. ఈసారైనా సీతారాముల కళ్యాణం జరిపించాలి. వనం జ్వాల నరసింహారావు. ఇదంతా ఎవడు చేస్తుండే? రామన్న ఎవడు చేస్తుండే ఇదంతా కథ? ప్రతి దాంట్లో కాంట్రవర్సేనా? అడ్డం పొట్టోడు నిలుబొట్టోడు, ఇదే కాంట్రవర్సీ అన్నది. భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా లేక వైకుంఠం నుంచి నేరుగా దిగివచ్చిన వైకుంఠ రామనారాయణుడా అన్న వివాదం ఎప్పుడు తేలుతుందా అని భక్తులు నిరీక్షిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టు 5 పండితులతో వేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అది హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కేసు విచారణ ఈ నెల 23న జరగనుండడంతో పాటు 27న భద్రాద్రి రామయ్య కళ్యాణం ఉన్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 వరకు భద్రాచలంలో ఉన్నది దశరథ తనయుడు శ్రీరామచంద్రుడు. మరి వాస్తవం కదా, దశరథుడిని కొడుకే కదా. శ్రీరామచంద్రుడుగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. శ్రీరాముని గోత్రం వశిష్ఠ, సీతాదేవిది గౌతమాస గోత్రం. కానీ 2012 నుంచి అక్కడ ఉన్నది దశరథ పుత్రుడు కాదని, ఆయన రామనారాయణుడని అంటూ గోత్రం ప్రవరణను మార్చి చదువుతున్నారు. రాముడి గోత్రంగా నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని ప్రవరణగా ఆది నారాయణ నిరాకార సాకార అంటూ ఆది దేవుడి పేరిట చెబుతున్నారు. సీతాదేవి గోత్రం ఇదంతా వీడు చేస్తున్నాడే. 9 కాంట్రవర్సీ వీళ్ళకి హిందువులకు పెద్దోళ్ళు మల్లయ్యలు మళ్ళీ కాంట్రవర్సీగా. లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య అని చదువుతున్నారు. ప్రవర కూడా లక్ష్మీదేవి ప్రవరే. సరిగ్గా ఇక్కడే పండిత వర్గం 2గా విడిపోయింది. అన్నదానం చిదంబర శాస్త్రి ఏకంగా ఒక గ్రంథం రాశారు. భద్రాద్రిలో సీతారామ కళ్యాణం జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన తాను రాసిన పుస్తకాన్ని అనేక మంది పండితులకు కూడా పంపించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, రేజెటి వెంకట వేణుగోపాలాచార్యులు, బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, వేదాల వెంకట సీతారామచార్యులతో చాలామంది భద్రాద్రిలో ఉన్నది దశరథ పుత్రుడు రాముడే అని పేర్కొన్నారు. ఇదే అసలైన రాముంది. అర్చకుల వాదన వేరుగా ఉన్నది. 3 తాళిబొట్లు చేయించిన రామదాసు. హైకోర్టులో కేసు నివేదిక సమర్పణ ఆలస్యం. మరి ఎప్పుడు కేసు వస్తుంది? ఏం చేస్తూ ఉన్నారు? ఒకరు అడ్డం బొట్టోళ్ళు నిలుబొట్టోళ్లకు అడ్డం పడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేసి ఏం సాధిస్తారు? హిందూ పండుగలపైన కాంట్రవర్సీ ఎవడు చేస్తలేడు, బయటోడు చేస్తలేడు. హిందూ పండుగలపైన కాంట్రవర్సీలు చేసేది హిందువులలో ఉండేటోళ్ళే కొందరు. మరి ఎటు పోతుందో ఇప్పటికైనా దశరథ రాముడి ఆ కోణంలోనే వెళ్తే శ్రీరామచంద్రుడికి మంచి జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ సార్ పాపం భద్రాచలంను మంచిగా తీర్చిదిద్దుతా అన్నాడు, కానీ టైం లేకుండే. 3వ సారి గెలిస్తే ఫోకస్ పెట్టేవాడు. ఇవాళ ఇంటి దైవం చేసిండు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి వాళ్ళ ఇంటి దైవం కాబట్టి ఆ టెంపుల్ని డెవలప్మెంట్ చేసిండు. పబ్లిక్ బాగానే పోతున్నారు, మంచిగానే ఉంటుంది. కానీ ఇది కూడా డెవలప్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది దీనిపైన. 14 ఏళ్ళుగా ఇదే నడుస్తుందా? హైకోర్టులో కేసు ఎప్పుడు వస్తుందా? ఇంకా ఎప్పుడు కేసు వస్తుంది? ఎప్పుడు విచారణకు వస్తుంది? ఎప్పుడు చేస్తారు? ఇంకా ఇదే లొల్లాయిగా. కేసు ఎప్పుడు 2022లో కేసు నమోదైంది.
విచారణ అనంతరం న్యాయస్థానం విషయాన్ని అన్ని అంశాలను పరిశీలించి నిగ్గు తేల్చేందుకు 5 పండితులతో కమిటీ ఏర్పాటు చేసింది. రాజగోపాల చక్రవర్తి, ప్రభాకర్ శర్మ, చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ, సన్యాసి శర్మతో మరొకరు ఉన్నారు. అన్ని అంశాలు పరిశీలించి కమిటీ 2024లో నివేదిక దేవాదాయ శాఖకు సమర్పించింది. ఇక ఆ నివేదిక హైకోర్టుకు అందడమే తరువాయి. ఇప్పటి వరకు అందలేదు మరి.